వెల్కమ్ టు ద విత్ మై హీ కలెక్షన్స్ అండి. మా న్యూ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే మరిన్ని కలెక్షన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ముందుగా అయితే నేను బటర్ఫ్లైతో హెయిర్ క్లిప్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేయొచ్చండి. మనం ఇదే క్లాత్ కాకుండా మన సాటిన్ కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది సాటిన్తో. జస్ట్ నేను నార్మల్గా అయితే మీకు చూపించాను. అవి తొందరగా నేను పోస్ట్ చేస్తానండి. ముందుగా అయితే ఈక్వల్గా ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాలి. 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ రెండు ఈక్వల్గా ఉండేలాగా తీసుకుని 4 వైపులా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం మనం రివర్స్ చేసుకోవడానికి వదిలేసి నెక్స్ట్ ఇది మనం 3.5 3 కూడా తీసుకున్నా బాగుంటుందండి. నేను కుట్లకి అవన్నీ ఉంటుంది కాబట్టి రివర్స్ చేసినప్పుడు అని చెప్పి నేను 3.5 తీసుకున్నా. 3 కూడా బాగుంటుంది. ఈ విధంగా ఇదైతే సర్కిల్ లాగా తీసుకోవాలండి. తీసుకుని మొత్తం ఇలా సైడ్స్ని అయితే కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు క్లియర్గా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, దీనికి కూడా కొంచెం ఓపెన్ ఎంచుకుని రివర్స్ చేసుకోవాలండి. తర్వాత ఇటువైపు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ స్క్వేర్గా తీసుకున్నది కూడా మనం కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలండి. దీన్ని కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, మిషన్ మీద అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే మీకు చూపించడం కోసం అన్నీ హ్యాండ్తోనే చేసి చూపించాను. మామూలుగా అయితే మనం ఎక్కువ చేసుకునేటప్పుడు మిషన్ మీద అయితే ఈజీగా అయిపోతుంది. థ్రెడ్ కూడా నేను సేమ్ కలర్ తీసుకోలేదండి, మీకు కనిపించాలి కాబట్టి నేను ఒక పింక్ కలర్ అనేది తీసుకున్నాను మీకు అర్థం అవ్వడానికి కోసం. మామూలుగా అయితే మనం చేసేటప్పుడు సేమ్ థ్రెడ్ తీసుకోవడం వల్ల దాంట్లో కలిసిపోతుంది. ఈ విధంగా రెండు కలిసి మనం అటాచ్ చేసుకోవాలండి, లేదా గమ్తో అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనం ఉంటుంది కదా గ్లూ, ఇప్పుడు 700ది వస్తుంది కదా, ఆ గ్లూ అయితే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటుందండి. దాంతో కూడా మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఈజీగా స్టిచ్ చేయకుండా. ఈ విధంగా రెండు అటాచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా అయితే మనము సూత్తో ఈ విధంగా కుట్టుకోవాలండి. కొంచెం కుట్టి వదిలి మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా కుడతామో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోండి. అలా కుట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది మనకి షేప్ అనేది బాగా వస్తుందండి. లేదా మనం హ్యాండ్తో కూడా పెట్టి చేసేసుకోవచ్చు ఈజీగా. కానీ స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి అలా డైరెక్ట్గా ప్రిల్స్ లాగా పెట్టడం రాదు కదండి. అందుకని నేనైతే కుట్టు అయితే చూపిస్తున్నా. కొంచెం బాగా ఎక్స్పీరియన్స్గా ఇంకా డైలీ చేస్తూ ఉన్నట్లయితే ఈజీగా మనం ప్రిల్స్ అనేది పెట్టుకుని ఒక థ్రెడ్తో చుట్టేస్తే అయిపోతుంది. చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మనం కుట్టుకుని అన్ని దగ్గరికి తీసుకురావాలండి. అదే థ్రెడ్తో మనం సర్కిల్ లాగా చుట్టేసుకుంటే బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేయొచ్చండి. ఇలాంటివి మీకు ఏమన్నా నచ్చితే మాకు ఆర్డర్ ఇవ్వండి, నేనైతే చేస్తాను. మరిన్ని డిజైన్స్తో క్లాత్స్ మార్చి డిఫరెంట్గా పిల్లలకి మనకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకునేలాగా అండి. ఇదే విధంగా మనం చిన్నగా చేసి కూడా టిక్ టాక్స్ మీద కానీ ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఈ క్లిప్ మీద అయితే మీకు చూపిస్తున్నాను. అదే మనం హెయిర్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కింద కానీ ఇట్లా మనం బ్యాండ్ కూడా యూస్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, క్లిప్ అనే కానీ బ్యాండ్ కానీ మనం యూస్ చేస్తే మనకి రెండు విధాలా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళే కాకుండా పెద్ద వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మన బ్యాండ్ అయితే మనం గమ్ అయితే ఆ విధంగా అతికిచ్చేస్తే సెట్ అయిపోతుంది. లేదు బ్యాండ్ వద్దు క్లిప్పే కావాలనుకున్నప్పుడు ఈ విధంగా క్లిప్కి అయితే మనం గమ్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ గమ్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే అతికించుకోవాలి. మనం దీని కింద కూడా మనం కొన్ని డిజైన్స్ చేసుకోవచ్చు. ఇంకా బౌస్ ఉంటాయి కదండి, ఆ విధంగా కూడా మనం దీనికి యూస్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా. అవి కూడా నేను తొందరలో పోస్ట్ అయితే చేస్తానండి.
చూస్తున్నారుగా ఈ విధంగా అతికించేసి దీని మీద నేనైతే ఒక బటర్ఫ్లై ఇది ఉంటే నేనైతే అతికించానండి. దానివల్ల ఇంకా లుక్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే. దీంట్లో కూడా మరిన్ని డిజైన్స్ నేనైతే పోస్ట్ చేస్తానండి. మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటివి కావాలంటే ఆర్డర్